న్యూమరాలజీ ప్రకారం 26వ తేదీన పుట్టిన వారు చాలా సౌమ్యులు, గుణవంతులట. వీరు ప్రతి పనిని చాలా సులభంగా చేస్తారు. అన్ని విషయాల్లో ఆచితూచి నిర్ణయం తీసుకుంటారు. అంతేకాకుండా పెద్దవారికి గౌరవం ఇవ్వడంలో కూడా వీరిని మించిన వారు లేరట. వీరు అందరిలో చాలా ప్రత్యేకంగా ఉంటారని చెప్తున్నారు. వీరు అన్నింట్లో మంచి అనుభవం ఉన్నప్పటికీ కొన్నిసార్లు మొండితనంగా ప్రవర్తిస్తారట. ముఖ్యంగా తమకు నచ్చిన దాని విషయంలో మాత్రం పక్కా క్లారిటీతో ఉంటారట. తమకు నచ్చిన పని చేయడానికే ఎక్కువ ఆసక్తి చూపిస్తారట. ఎప్పుడూ కొత్త విషయాలను నేర్చుకోవడానికే ఇంట్రెస్ట్ చూపిస్తారట. అంతేకాకుండా వీరు ఏ రంగంలో ఉన్నా సరే మంచి పురోగతి సాధిస్తారు. ఇక 26వ తేదీన జన్మించిన వ్యక్తులకు అదృష్టం కూడా ఎక్కువే ఉంటుందని చెప్తున్నారు సంఖ్యాశాస్త్ర నిపుణులు. వీరికి తమ జీవితంపై ఒక మంచి క్లారిటీ ఉంటుందట. ముందే తమ భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళిక రూపొందించుకుని దాని ప్రకారం ముందుకు సాగుతారట. అంతేకాకుండా ఈ తేదీలో జన్మించిన వారికి కష్టపడే తత్వం కూడా ఎక్కువే. ఇక ఈ తేదీన జన్మించిన వారికి తల్లిదండ్రులంటే ఎనలేని గౌరవం, ఇష్టం, ప్రేమ ఉంటుందట. వీరు ఎక్కువసేపు తమ తల్లిదండ్రులతో మాట్లాడాలని అనుకుంటారట. అంతేకాకుండా వీరికి ప్రేమ వివాహం కంటే పెద్దలు కుదిర్చిన పెళ్లినే కలిసి వస్తుందట. ముఖ్యంగా ఈ తేదీలో జన్మించిన వారి వైవాహిక జీవితం చాలా అద్భుతంగా ఉంటుందట. ఎందుకంటే వీరికి ప్రేమానురాగాలు చాలా ఎక్కువ. అంతేకాక తమ జీవితంలోకి వచ్చిన వ్యక్తిని కూడా అపురూపంగా చూసుకుంటారు. హృదయం ప్రేమనితో నిండి ఉంటుంది. ఈ తేదీలో జన్మించిన వారు జీవిత భాగస్వామిని చాలా ప్రేమిస్తారు. వారికి విలువనిస్తారు. వీరు పెళ్లి తర్వాత ఆర్థికంగా చాలా ఎదుగుతారట. కుటుంబంలో కలహాలు లేకుండా చూసుకుంటారు.